శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ బస్సు యాత్ర ముగింపులో భాగంగా విజయవాడలో ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా ఒక పిరికిపంది చర్యగా భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ అనేది అది ఒక సిద్ధాంతపరంగా ఎవరైనా కూడా గెలుపోటములు పక్క నుంచి ఎవరి విధానాలు, ఎవరి యొక్క ఆలోచన విధానం, ఎవరి భావజాలం, ఎవరొక అజెండా ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందుకు పెట్టి ప్రజల యొక్క మద్దతు కోరే ఒక ప్రక్రియ అది. అందులో మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి దానికి మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. మరి అలాంటి ఒక సింపుల్ లాజిక్ ఈరోజు ఆయన మిస్ అయిపోయి ఒక కుట్ర కోణంలో మరి ఈ విధంగా దాడికి పాల్పడి మరి ముఖ్యంగా హత్య రాజకీయాల్ని మరి ప్రేరేపించే విధంగా కార్యక్రమం చేయడం సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏవైతే పొత్తు పెట్టుకున్నాయో ఆ పొత్తు పెట్టుకొని ఈరోజు మేము ఆ వాపును చూసుకొని బలుపు అనుకొని మరి ప్రజల దగ్గరికి వెళ్తున్న తరుణంలో ఎందుకు మళ్ళా వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఈ యొక్క విపరీతమైనటువంటి ప్రజాదరణ కానివ్వండి, ఆ యొక్క మేమంతా సిద్ధం సదస్సుల్లో లక్షలాది మందికి వస్తున్నటువంటి ప్రజల్ని చూసి దాన్ని కూడా వక్రీకరించే క్రమంలో రహస్యంగా ద్రోణుల్ని పంపించి ద్రోణులతోటి మరి వీడియోలు తీసి ఏదో విధంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ దేనికి దారితీస్తూ ఉన్నాయి? ఇది ఆ పొత్తు ఏవైతే వాళ్ళు పొత్తులు చేసుకున్నారో అది అనైకిక పొత్తులని చాలా ప్రస్ఫుటంగా ప్రజలు గుర్తించారు. ఎందుకంటే పొత్తుల్లో ఒక భావ సారూప్యత ఏదైనా ఉంటే మరి దాన్ని బయటపెట్టాలి, లేదంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే అదని చెప్పాలి. ఏమీ లేకుండా పొత్తులు పెట్టుకొని ఈరోజు మరి ప్రజల దగ్గర పోతుంటే ప్రజలు డెఫినెట్గా దాన్ని స్వీకరించట్లేదు. వాళ్ళు వెళ్తున్నటువంటి సభలకు మరి ప్రజలు రావట్లేదు. మరి దాన్ని ఓరవలేక దాన్ని కడుపుమంట మరి ఈ విధంగా ప్రదర్శించడం అనేది చాలా దారుణం. ఇది ఖచ్చితంగా జగనన్నకు మరి ముఖ్యంగా ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు Z+ సెక్యూరిటీ, ఇంకా హైయెస్ట్ సెక్యూరిటీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మరి ముఖ్యంగా వారు మరి ప్రజల మధ్యకు మరి వెళ్తున్నటువంటి తీరు ఒకసారి గమనించినట్లయితే లక్షలాది మందిగా ప్రజలు మరి తరలి వస్తున్నటువంటి సమయంలో ప్రజల మధ్యకు వెళ్తూ ప్రజలతో మమ్మకమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా జగనన్నకు మరి అత్యంత మరి పటిష్టమైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఇట్లాంటివి ఎన్ని చేసుకున్నా కూడా, ఎన్ని కుట్రలు చేసినా కూడా పైన మరి దేవుడు ఉన్నాడు, మరి ఓటర్ దేవుడు ఉన్నారు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు. వీళ్ళు ఎన్ని కుట్రలు పనినా కూడా రేపు జరగబోయే మరి తీర్పు ఇప్పటికే ప్రజలందరూ మరి రాసిచ్చారు. ఆ తీర్పు ఆల్రెడీ ప్రొక్లెయిమ్డ్ అయిపోయింది. కాబట్టి ఇక ప్రతిపక్షాలకు వేరే మార్గం లేదు. మరి ప్రజలు కూడా ఖచ్చితంగా ఓటు ఆయుధంతో వారికి రేపు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. గేట్ బాల్తో కొట్టారని చెప్పి చెప్తున్నారు. అంటే టార్గెటెడ్గా కంఠం మీద కొడితే సింపుల్గా అది ఇదైపోతుంది, లేకపోతే ప్రాణాలకి మనం తీసివచ్చిన ఒక కుట్ర ఉందని మీరు భావిస్తారా? దీని వెనుక ఏం దాగి ఉందో, కుట్ర దాగి ఉందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. దాని నిజాలు నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఎందుకంటే సాక్షాత్ ప్రధానమంత్రి స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా రంగంలో దిగాలి, నిజం నిగ్గు తేలాలి. బాధ్యులైన వారిని ఖచ్చితంగా మరి చాలా త్వరితగతిన మరి కేసును సాల్వ్ చేసి వారిని పట్టుకోవాలని చెప్పి మేము భావిస్తాం.